హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము తెలంగాణ సోషో ఎకనామిక్ అవుట్లుక్ 2014 గురించి తెలుసుకుందాం. అండ్ ఇక నుంచి వీడియోస్ అని పాలపీట ఆన్లైన్ అకాడమీలో వస్తాయి. ఎవరైతే తెలంగాణ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఎకానమీ కంప్లీట్ అప్డేటెడ్ వెర్షన్, అంటే పూర్తిగా ఈ సంవత్సరం వచ్చిన ఎకనామిక్ సర్వే ఇండియా ప్లస్ తెలంగాణ కలిపి మనకి ఆగస్టు 15th లోపు లాంచ్ చేయబడుతుంది. ఎందుకంటే మాక్సిమం 10 days పడుతుంది అవన్నీ మనము చదివి నోట్స్ ప్రిపేర్ చేసి మనం రికార్డ్ చేయడానికి కోసం. సో ఆగస్ట్ 15th లోపల ఖచ్చితంగా లాంచ్ చేయబడుతుంది మనకి పాలపీట ఆన్లైన్ అకాడమీలో. ఓకే, సో దీంట్లో మనము ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వేలో మనం ఏంటిదంటే సింపుల్ గా ఈ మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుకుందాం. అంటే మినిమం బేసిక్స్ అనమాట. ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కానీ నీకు తెలియాల్సినటువంటి మినిమం బేసిక్స్ ఏవైతే ఉన్నాయో, సో ఈ మినిమం బేసిక్స్ గురించి అనేది మనము మాట్లాడదాం. ఓకే, సో మినిమం బేసిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2014. ఓకే, సో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ మనకి, సో చాలా సార్లు మీ అందరికీ అవగాహన ఉంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో నామినల్ జీడిపి అనేది ఎట్లా మనం క్యాలిక్యులేట్ చేస్తాం? నామినల్ జీడిపి అని ప్రజెంట్ ఇయర్ లో జరిగినటువంటి ప్రొడక్షన్, ఇయర్ ఇన్ ద సెన్స్ మనం ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, సో 2023 అండ్ 2024 లో జరిగినటువంటి ప్రొడక్షన్ అండ్ మల్టిప్లైడ్ విత్ ద వాట్ సేమ్ ఇయర్ ప్రైజెస్, ఆ ఇయర్ లో ఉన్నటువంటి ప్రైజెస్ తోటి మల్టిప్లై చేస్తాం. సో అప్పుడు మనం ఏమంటాం దాన్ని? సో నామినల్ జీడిపి లేదంటే కరెంట్ ప్రైజెస్ దగ్గర అంటాం. నామినల్ జీడిపి లేదంటే కరెంట్ ప్రైజెస్ దగ్గర అంటాం. ఇది బేసిక్ అందరికీ తెలుసు, జస్ట్ ఐఎమ్ రిపీటింగ్ ఫర్. ఓకే, ఇది కరెంట్ ప్రైజెస్ దగ్గర జీడిపి అని చెప్తుంటాం. ఇక రియల్ జీడిపి అంటే ఎట్లా చేస్తాం మనం? రియల్ జీడిపి అంటే మనకు బేస్ ఇయర్ ప్రైజెస్ దగ్గర కదా. సో రియల్ జీడిపి విల్ బి క్యాలిక్యులేటెడ్ ద బేస్ ఇయర్ ప్రైజెస్ మారుతాయా? మారవు. అందువల్ల జనరల్ ఏమంటాం మనం? కాన్స్టెంట్ ప్రైజెస్ అని చెప్తుంటాం. సో రియల్ జీడిపి ఎలా క్యాలిక్యులేట్ చేస్తావు? ప్రొడక్షన్ ఆఫ్ ద ఇయర్, సేమ్ ఇయర్ లో జరిగినట్టు, ఇయర్ అంటే మనకి ఇది 2023 అండ్ 2024 యొక్క ప్రొడక్షన్ మల్టిప్లైడ్ విత్ వాట్ ప్రైజెస్. ఏ ఇయర్ ప్రైజెస్? బేస్ ఇయర్ ప్రైజెస్ కదా. సో ఇక్కడ ప్రైజెస్ అంటే కాన్స్టెంట్ ప్రైజెస్ అంటే బేస్ ఇయర్ ఏది? 2011 and 12 ఇస్ వాట్ బేస్ ఇయర్. సో 2011 and 12 అనేది బేస్ ఇయర్ కాబట్టి బేస్ ఇయర్ ప్రైజెస్ తోటి ఏం చేస్తాం? మల్టిప్లై చేస్తాం. ఇక్కడ బేస్ ఇయర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో సో దీంతో మల్టిప్లై చేస్తాం. సో దాన్ని ఏమంటాం మనం? రియల్ జీడిపి అంటాం. నామినల్ జీడిపి, రియల్ జీడిపి రెండు తెలుసు మనకి. ఓకే, నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి ఏవైతే ఉన్నాయో ఇవి. సో గ్రోత్ రేట్ ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తాం? లాస్ట్ ఇయర్ నామినల్ జీడిపిని ఈ ఇయర్ తోటి కంపేర్ చేస్తాం అనుకో. సపోజ్ అనుకుందాం, సో 2022 and 23 and 2023 and 24 ఇలా ఉంది. ఇప్పుడు ఈ రెండు లాస్ట్ ఇయర్ ఈ రెండిట్లను కంపేర్ చేసాం అనుకో. సో ఇక్కడ నామినల్ జీడిపి తీసుకున్నాం అనుకో. నామినల్ జీడిపి ఆఫ్ ద ఇయర్ ని, సో నామినల్ జీడిపి ఆఫ్ ద దిస్ ఇయర్ తోటి కంపేర్ చేసాం అనుకో, అప్పుడు ఏమంటాం దాన్ని? నామినల్ జీడిపి గ్రోత్ రేట్ అంటాం. ఒకవేళ 2023 లో రియల్ జీడిపి తీసుకొని ఇక్కడ కూడా మనం రియల్ జీడిపి తోటి కంపేర్ చేస్తాం అనుకో, రియల్ జీడిపి వాల్యూస్ తోటి, అప్పుడు ఇక్కడ వచ్చేదాన్ని ఏమంటాం? నామినల్ జీడిపి గ్రోత్ రేట్. ఇక్కడ వచ్చేదాన్ని ఏమంటాం? రియల్ జీడిపి గ్రోత్ రేట్. ఇక్కడ రియల్ జీడిపి తీసుకుంటే ఇక్కడ అంటే కంపారిజన్ విత్ వాట్ ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఎంత గ్రోత్ రేట్ పెరిగింది అనేది, అదే కదా. సో ఇది నామినల్ జీడిపి, ఇది రియల్ జీడిపి. సో ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే వచ్చేది ఏంటి మనకి? గ్రోత్ రేట్స్ అనేవి. ఇది చాలా బేసిక్ పాయింట్, బట్ జస్ట్ రిపీటెడ్ నేను, ఎందుకంటే అందరికీ కొంతమంది మర్చిపోయి ఉంటారు, క్లారిటీ కోసం. ఓకే, రైట్. ఇప్పుడు ఈ ఎకనామిక్ సర్వే ప్రకారం తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ 2024 ప్రకారం కనుక తీసుకుంటే నామినల్ జిఎస్డిపి, సో నామినల్ జిఎస్డిపి అండ్ ఇండియాకి అయితే జీడిపి అంటాం. సో మన తెలంగాణకి అయితే స్టేట్ కాబట్టి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. సో రియల్ జీడిపి, నామినల్ జీడిపి ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా, వీటి గురించి మనం మాట్లాడదాం ఒకసారి. సో ఏమేమి ఉన్నాయనేది మనం మాట్లాడుకుందాం. రియల్ జీడిపి కానీ నామినల్ జీడిపి కానీ ఎట్లా ఉన్నాయనేది మనం మాట్లాడుకుందాం. ఓకే, రైట్. ఇప్పుడు నామినల్ జీడిపి ఆఫ్ ద ఇండియా 293.9 lakh crores. నామినల్ జీడిపి ఆఫ్ ద ఇండియా ఎంత ఉంది? ఎంత? 293.9 lakh crores అనేది నామినల్ జీడిపి ఆఫ్ ద ఇండియా. సో లేదు అంటే దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే మనకి 294 lakh crores. ఏ ప్రైసెస్ దగ్గర? ఇది కరెంట్ ప్రైసెస్ దగ్గర. నామినల్ జీడిపి అంటే కరెంట్ ప్రైసెస్ దగ్గర, విచ్ మీన్స్ ప్రొడక్షన్ ఆఫ్ ద 2023-24 అండ్ మల్టిప్లైడ్ విత్ ద వాట్ సేమ్ ఇయర్ ప్రైసెస్. ఓకే, అండ్ నెక్స్ట్ తెలంగాణ యొక్క నామినల్ జిఎస్డిపి. మన యొక్క నామినల్ జిఎస్డిపి ఎంత ఉంది అంటే, సో 14.6 lakh crores అనేది తెలంగాణ యొక్క నామినల్ జిఎస్డిపి. అలాగే రియల్ కట్ చేసినాం అనుకో, ఇండియాది దాదాపు 172.9 lakh crore ఉంది, అంటే విచ్ మీన్స్ ఆల్మోస్ట్ 173 lakh crores. ఎంత? 173 lakh crore అనేది సో ఇండియా యొక్క రియల్ జీడిపి. సో ఇండియా యొక్క నామినల్ జీడిపి ఎంత? 294 lakh crores. 294 రౌండ్ ఫిగర్ పెట్టేసుకోండి మీరు, ఏం కాదు.
బట్ 294 lakh crores. ఇక్కడ రియల్ జీడిపి ఆఫ్ ద ఇండియా ఎంత 173 lakh crores అనేది రియల్ జీడిపి ఆఫ్ ద ఇండియా. అదే తెలంగాణ తీసుకుంటే రియల్ జీడిపి 7.7 lakh crore. 7.7 lakh crore is the real GDP of the Telangana. So nominal GSDP of the Telangana ఎంత 14.6 is the nominal GSDP of the Telangana. Real GSDP of the Telangana is the 7.7 lakh crore. 7.7 lakh crore. మరి గ్రోత్ ఎంత ఉంది అంటే ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేస్తేనే కదా గ్రోత్ అనేది. ప్రీవియస్ ఇయర్ నామినల్ జీడిపితో కంపేర్ చేస్తే నామినల్ జీడిపి గ్రోత్ అంటాం. ప్రీవియస్ ఇయర్ రియల్ జీడిపితో కంపేర్ చేస్తే రియల్ జీడిపి గ్రోత్ రేట్ అంటాం. ఓకే రైట్. సో నామినల్ జీడిపి గ్రోత్ రేట్ ఆఫ్ ద ఇండియా అనేది సో 9.1% ఉన్నట్టు ఎకనామిక్ సర్వే చెప్తుంది. అంటే ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు 9.1% పెరిగింది. అంటే ప్రీవియస్ ఇయర్ లో దీంట్లో 9.1% తక్కువగా ఉందనే కదా పెరిగిందంటే లాస్ట్ ఇయర్ ఇంత తక్కువ ఉంది, ఇయర్ పెరిగింది. నెక్స్ట్ తెలంగాణ జీడిపి అనేది జిఎస్డిపి అనేది 11.9% పెరిగింది. ఇన్ కంపారిజన్ విత్ వాట్ ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేసినప్పుడు 11.9% పెరిగింది. ఇది తెలంగాణ యొక్క జిఎస్డిపి అనేది. సో రియల్ జీడిపి ఆఫ్ ద ఇండియా కానీ రియల్ జిఎస్డిపి ఆఫ్ ద తెలంగాణ చూసినప్పుడు సో ఇండియా అనేది రియల్ జీడిపి అనేది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసి ఎంత పెరిగింది 7.6 పెరిగింది. అండ్ తెలంగాణ జిఎస్డిపి ఎంత పెరిగింది మనకి 7.4% అనేది పెరిగింది. ఇది బేసిక్ ఐడియా అనేది. నీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేస్తే తెలంగాణ జీడిపి ఎంత, తెలంగాణ జిఎస్డిపి ఎంత, ఇండియా జీడిపి ఎంత, ఇండియా గ్రోత్ రేట్ ఎంత, తెలంగాణ గ్రోత్ రేట్ ఎంత, నామినల్ గ్రోత్ రేట్ ఎంత, రియల్ గ్రోత్ రేట్ ఎంత, ఇది అనేది బేసిక్ ఫ్యాక్ట్ నీకు. అంటే నీకు ఎగ్జామ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఎగ్జామ్ ఇది మినిమం తెలవాల్సిన ఫ్యాక్ట్. ఎవరైనా ఎకనామిక్స్ చదువుతున్న ప్రతి విద్యార్థికి అండ్ ఎక్స్పర్ట్స్ కి అందరికీ తెలవాల్సిన మినిమం బేసిక్ ఫ్యాక్ట్ అనమాట. జీడిపి ఎంత ఉంది, జీడిపి గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది ఇది మనకి ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి డాటా మనకి. ఓకేనా, ఎగ్జామినేషన్ లో ఇది గ్రోత్ రేట్స్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, లేదంటే డైరెక్ట్ కూడా క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఉంది. చిన్న ఎగ్జామ్లలో అయితే డైరెక్ట్ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అడుగుతాడు. తెలంగాణ జిఎస్డిపి ఎంత ఎట్ ద కాన్స్టెంట్ ప్రైజెస్, తెలంగాణ జీడిపి ఎట్ ద వాట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ ద సెన్స్ నామినల్ జీడిపి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇప్పుడు ఓన్లీ తెలంగాణది కంపారిజన్ లేదు అంటే ఇక్కడ చూద్దాం ఒకసారి. మీరు చూస్తే ఇంతకుముందు చెప్పిన దాంట్లో డాటాలో చూడండి 13.1 lakh crores నుంచి ఎంతకు పెరిగింది 14.6 lakh crores కి పెరిగింది. సో అంటే మనకి గ్రోత్ రేట్ ఎంత రికార్డ్ అయింది ఇక్కడ చూస్తే మనం ఇంతకుముందు అనుకున్నాం కదా ఎంత రికార్డ్ అయింది 11.9% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ అయింది. ఓకే, సో 269 నుంచి ఎంతగా వచ్చింది 239. సో ఇక్కడ తీసుకుంటే ఎంత మనకి ఇండియా యొక్క రియల్ 9.1 అనేది రికార్డ్ అయింది. ఓకేనా, సో లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఇది కంపారేటివ్ అనాలిసిస్. సో ఇదే కంపారేటివ్ అనాలిసిస్ దిస్ ఇయర్ కదా. ఇప్పుడు తెలంగాణ 14.2 lakh crores విత్ ద గ్రోత్ రేట్ ఆఫ్ ద 11.9. ఇండియా అనేది మనకు తీసుకుంటే అదనమాట గ్రోత్ రేట్స్ అనేది. అది అంతకుముందు అయితే మనకు అవసరం లేదు ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ తీసుకుంటే మనం చూడండి 7.2 lakh crores నుంచి ఎంత పెరిగింది 7.7 lakh crores పెరిగింది తెలంగాణది. అంటే ఎంత గ్రోత్ రేట్ తో రికార్డ్ చేసాం 7.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది. సో ఇండియా ఎంత రికార్డ్ చేసింది 7.6. ఎంత 160 నుంచి ఎంత పెరిగింది 173 అనుకున్నాం కదా. సో కాబట్టి ఎంత రికార్డ్ చేసింది ఇక్కడ 7.6% ఆఫ్ ద గ్రోత్ రేట్ రికార్డ్ చేసింది ఎవరు ఇండియాని. ఇది ఒరిజినల్ గా మనకి దాంట్లో ఇచ్చినవి దేంట్లో ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి. సో ఇక్కడ 7.4 7.6 రికార్డ్ చేసింది. ఇక్కడ 11.9 అండ్ 9.1 ఇక్కడ చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇక్కడ బాగా 11.9 అండ్ 9.1. సో ఇక్కడ తీసుకుంటే ఏ రెండు కంపారిజన్ చేసినా కానీ జీడిపి గ్రోత్ రేట్ లో తెలంగాణ ఒక దాంట్లో ఎక్కువ ఉంది, ఒక దాంట్లో తక్కువ ఉంది. కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర అయితే తెలంగాణ జిఎస్డిపి అనేది ఇండియా జిఎస్డిపి కన్నా తక్కువగా ఉంది. ఇట్లా స్టేట్మెంట్ల రూపంలో క్వశ్చన్ ఇస్తే ఎగురుతుంది. ఇక్కడ చూడండి ఇక్కడ తెలంగాణకి 0.2% అనేది తక్కువగా ఉంది. ఓకే, ఇది ఇండియాది, ఇది తెలంగాణది. సో కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర మనం కంపేర్ చేసినప్పుడు తెలంగాణ అనేది 0.2% అనేది తక్కువగా ఉంది ఎవరితోటి ఇండియాతో కంపేర్ చేసినప్పుడు. కానీ సో నువ్వు కాన్స్టెంట్ ప్రైసెస్ దగ్గర కాకుండా కరెంట్ ప్రైసెస్ దగ్గర రియల్ జీడిపిలో కంపేర్ చేసావు అనుకో, నామినల్ జీడిపిలో కంపేర్ చేసావు అనుకోండి, నామినల్ జిఎస్డిపిలో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ యొక్క గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంది ఎవరికన్నా ఇండియా కన్నా. సో ఇండియాది ఎంత ఉంది మనకి, సో ఇండియాది అనేది మనకి 9.1 ఉంది. కానీ సో తెలంగాణ ఎంత ఉంది మనకి 11.9 ఉంది. ఏదన్నా ఒకటి గుర్తుంచుకుంటే ఇంకోటి ఆపోజిటే కదా. సో తెలంగాణది 11.9 ఉంది అనుకో, దాన్ని రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే ఏమవుతుంది 9.1 అవుతుంది. అర్థమైందా? ఏదన్నా ఒకటి గుర్తుంచుకుంటే అయిపోతుంది నీకు. సో దాన్ని రివర్స్ చేసేస్తే అయిపోతుంది. ఇక్కడ కూడా ఎంత జస్ట్ 0.2% తేడా కదా, 7.4 7.6. So in terms of the real GDP growth rate, the Telangana is having 2 percentage points less, 0.2% less, 0.2% less in comparison with what India's real GDP growth rate. కానీ కరెంట్ ప్రైజెస్ దగ్గర తెలంగాణదే ఎక్కువగా ఉంది. కరెంట్ ప్రైజెస్ దగ్గర తెలంగాణ ఎంత 11.9 కాబట్టి సో తెలంగాణదే ఎక్కువగా ఉంది. ఇక్కడ కరెంట్ ప్రైజెస్ దగ్గర కంపేర్ చేసినప్పుడు మనకి తెలంగాణ యొక్క జిఎస్డిపి గ్రోత్ రేట్ ఎక్కువ ఉంది. ఇవి స్టేట్మెంట్ల రూపంలో పడడానికి అవకాశం ఉంది.
ఓకేనా. స్టేట్మెంట్స్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నప్పుడు సో ఇలాంటి స్టేట్మెంట్స్ అనేది రావచ్చు. ఓకేనా. సో కాబట్టి మీరు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఉంది ఎగ్జామ్ లో. ఓకేనా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఈ రెండు కూడా. ఓకే, ఇది గ్రోత్ రేట్స్ ఇంతకుముందు చెప్పాం కదా. సో కాబట్టి ఇక్కడ ఇంతకుముందు ఇచ్చిన స్టేట్మెంట్స్ కూడా ఇవే కదా. చూడండి ఇక్కడ ఏముంది తక్కువగా ఉంది, ఇక్కడ ఏముంది సో ఇండియాది ఎక్కువగా ఉంది, ఇక్కడ తెలంగాణది ఎక్కువగా ఉంది, ఇక్కడ నామినల్ జిఎస్డిపిలో, రియల్ జీడిపిలో అయితే ఇండియాది ఎక్కువగా ఉంది. ఇవి గ్రోత్ రేట్స్ మనం కంపారిజన్ చేసినప్పుడు అనాలిసిస్ లో గ్రోత్ రేట్స్ కంపారిజన్ చేసిన స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ రావడానికి ఏముంది, పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా, రైట్. ఇలాంటి అనాలిసిస్ కోసం అంతా కూడా మనం ఎకనామిక్ కోర్సు లాంచ్ చేయబోతున్నాం ఆగస్ట్ 15 లోపల. సో ఎవరైనా వెయిట్ చేయాలనుకుంటే వెయిట్ చేయండి, నా కోర్స్ కావాలనుకున్న వాళ్ళు, లేదు మాకు లేట్ అవుతుంది అనుకున్న వాళ్ళు. సో ఆప్షన్స్ మనకి చాలా మంది మన ఫ్యాకల్టీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీకు ఎవరికి నచ్చినా మీరు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు తెలంగాణది ఓన్లీ చూద్దాం మనం. తెలంగాణది సో 2022 and 23 ఇది చూసాం మనకింత. సో మీకు క్లారిటీ కోసం ఇక్కడ 11.6 ఇక్కడ 11.9% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది తెలంగాణ. రియల్ జిఎస్డిపి ఎంత ఉంది, 7.2 నుంచి 7.77 కి పెరిగింది. ఎంత జీడిపి గ్రోత్ రేట్ అన్నాం, సో 7.4% ఉంది. మనం తెలంగాణ మాట్లాడుతున్నాం ఓన్లీ. ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా తెలంగాణది ఒకటే చూపిస్తున్నాను ఎందుకంటే మీకు క్లారిటీ కోసం మళ్ళీ, ఎందుకంటే ఇది ఎగ్జామినేషన్ లో మీకు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అందుకని పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ లేకపోతే అర్థం కాదు. అందుకని చెప్పేసి ఈ పేషెన్స్ కోసం ఇది పెట్టింది. పేషెన్స్ ఈజ్ ఎ బిటర్ బట్ ఇట్ ఈస్ ఎ ఫ్రూట్ స్వీట్ అని చెప్పేసి ఇట్స్ ఓకే, ఫ్రూట్స్ ఆర్ స్వీట్స్ అని చెప్పేసి, అందుకనే మీరు పేషెన్స్ తోటి ఉండాలి. నెక్స్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ కరెంట్ ప్రైసెస్ దగ్గర తీసుకుంటే 3,11,649 రూపాయలు ఉంది. ఇప్పుడు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది 3,47,299 రూపాయలకి పెరిగింది. అంటే 3,47,000 రూపాయలు అనేది మరి పెరిగింది. సో పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది మనకి, 11.4% అనేది మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ గ్రోత్ రేట్ ఉంది. సరే, నీకు ఎగ్జామ్ లో ఏం గుర్తున్నా గుర్తులేకపోయినా ఈ వాల్యూ గుర్తుండాలి. ఇండియా తెలంగాణ నామినల్ జిఎస్డిపి ఎంత, తెలంగాణ రియల్ జిఎస్డిపి ఎంత, తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత, వాటి గ్రోత్ రేట్ ఎంత. గ్రోత్ రేట్ అంటే ఇన్ కంపారిజన్ విత్ ప్రీవియస్ ఇయర్ తోటి కంపేర్ చేసినప్పుడు ఎంత పెరిగినాయి, 11.9, 7.4, 11.4. సో ఖచ్చితంగా ఈ డాటా అనేది మీ మైండ్ లో ఉండాలి. ఓకే, ఖచ్చితంగా డాటా అనేది మైండ్ లో ఉండి తీరాల్సిందే ఎంత పెరిగిందని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ వన్. మరి మనది దాదాపు మనము ఇప్పుడు రియల్ జిఎస్డిపి తీసాం. ఇప్పుడు ఇండియాది తెలంగాణ కంపేర్ చేసినప్పుడు మీరు చూడండి ఇక్కడ 14.6 lakh crores, సో ఇక్కడ 294 lakh crores ఉంది. మరి దాన్ని చేస్తే మన రియల్ జిఎస్డిపి మన దాంట్లో షేర్ ఎంత ఇప్పుడు, సో ఈ 293 lakh crores ఏదైతే ఉందో ఇండియా యొక్క జీడిపిలో, సో 293 lakh crores, ఈ 293 lakh crores లో మనది ఎంత, 14.6 lakh crores కదా. భారతదేశం మొత్తం ఎంత, ఇది దాంట్లో మన షేర్ ఎంత, 14.6 lakh crores. మరి దీన్ని పర్సెంటేజ్ లో కన్వర్ట్ చేసామనుకోండి, మన షేర్ ఎంత ఉందంటే, సో మనకి దిస్ ఇస్ ఈక్వల్ టు ఆల్మోస్ట్ 5% ఆఫ్ ద షేర్. ఇండియా లోపల ఇండియా జీడిపి లోపల తెలంగాణ యొక్క జిఎస్డిపి షేర్ ఎంత అంటే గ్రాడ్యువల్ గా పెరుగుతూ ఉంది. దట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద వర్డ్ తెలంగాణ జిఎస్డిపి టు ఇండియాస్ జీడిపి. ఇండియా జీడిపి అంటే అన్ని రాష్ట్రాలే కలుపుతున్నాయి కదా. సో మన యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అంటే, సో 4.8 ఉన్నది, సో కాస్త 4.9 కి, ఆ తర్వాత ఇప్పుడు ఎంతకి మనకి 5% పెరిగింది. దట్ ఈస్ గ్రాడ్యువల్లీ తెలంగాణ కాంట్రిబ్యూషన్ టు ద వర్డ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఇండియా గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతూ ఉంది. సో 4.8 నుంచి 4.9 నుంచి ఎంత మరి 5% పెరిగింది. కాబట్టి తెలంగాణ యొక్క రోల్ అనేది పెరుగుతుంది, ప్రామినెంట్ రోల్. తెలంగాణ యొక్క రోల్ అనేది పెరుగుతుంది దేంట్లో, ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీలో. ఎందుకంటే మనము 5% ఆఫ్ ద షేర్ అంటే చిన్న షేర్ కాదు, చాలా పెద్ద షేర్. అది 5% ఆఫ్ ద షేర్ అనేది మనది ఉంది ఈరోజు భారతదేశంలో, పెరిగింది గ్రాడ్యువల్ గా. ఓకే, ఈ ఫ్యాక్చువల్ డాటాని అడగచ్చు, లేదా మనకి ఏమంటాం మనం స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్ అడగవచ్చు. గ్రాడ్యువల్లీ దట్ ఇస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద తెలంగాణ టు ఇండియాస్ జీడిపి గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్ అని అడగవచ్చు. డెఫినెట్ గా గ్రాడ్యువల్ గా పెరుగుతూనే ఉంది మనకి. సో 4.8, 4.9 అందుకని తెలంగాణ వచ్చినప్పటి నుంచి పెరుగుతూనే ఉంది. 4 నుంచి 4.5, 4.6, 4.7, ఇప్పుడు 4.8, 4.95. గ్రాడ్యువల్ గా తెలంగాణ వచ్చిన నుంచి ఇప్పటి వరకు గత 10 years లోపల గ్రాడ్యువల్ గా మన కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతూనే ఉంది. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఓకే, సో కాబట్టి సో ఇది కూడా మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీకు అర్థమైపోయింది కదా ఇక్కడ. సో 5% అనేది గుర్తుంటే ఓకే, దట్ వాస్ ఫైన్. నెక్స్ట్ వన్, కాంట్రిబ్యూషన్స్. ఏ సెక్టార్ ఎంత కాంట్రిబ్యూషన్ చేస్తుంది మనకి, ఏ సెక్టార్ అనేది ఎంత కాంట్రిబ్యూషన్ మనం ఏమంటాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటాం, అవునా కదా. సో కాంట్రిబ్యూషన్ మనం ఏమంటాం, గ్రాస్ వాల్యూ యాడెడ్ అని చెప్తుంటాం కదా. మళ్ళీ అడగకండి గ్రాస్ వాల్యూ అంటే ఏం సార్ అని, మీకు బేసిక్స్ ఆల్రెడీ తెలిసి ఉండాలి. ఓకే, సో గ్రాస్ వాల్యూ యాడెడ్ అంటే బిఫోర్ టాక్సేషన్ ఉండేదే గ్రాస్ వాల్యూ యాడెడ్.
రైట్. సో గ్రాస్ వాల్యూ అనేది మనకి ఇప్పుడు తెలంగాణ యొక్క సో ఏ ప్రైసెస్ దగ్గర అంటున్నాం, కరెంట్ ప్రైసెస్ దగ్గర అంటున్నాం. సో సపోజ్ కరెంట్ ప్రైసెస్ దగ్గర, సో కరెంట్ ప్రైసెస్ దగ్గర మరి మనకి ఎంత ఉంది, మన తెలంగాణ జిఎస్డిపి 14.6 lakh crores ఉంది, అండ్ ఇండియా జిఎస్డిపి ఎంత ఉంది మనకి 294 lakh crores ఉంది అప్రాక్సిమేట్, రైట్. సో దీంట్లోకి ట్యాక్సెస్ తీసేసాం అనుకో, ట్యాక్సెస్ తీసేస్తే ఒక ఇండియాకి అయితే ఒక 10-15 లక్షల తేడా, అండ్ తెలంగాణకి అయితే 1 లక్ష కోట్ల తేడా వస్తుంది. ఇది ట్యాక్సెస్ ని మైనస్ చేస్తే జనరల్ గా మీకు ఐడియా కోసం అది పక్కన వేయడం ప్రస్తుతానికి. ఓకే, ఇప్పుడు మన జనరల్ గా సెక్టర్ వైజ్ కాంట్రిబ్యూషన్ మన ఇండియా యొక్క జిడిపికి కానీ తెలంగాణ యొక్క జిఎస్డిపికి కానీ ఏదైతే ఉందో దీనికి కాంట్రిబ్యూషన్స్ ఎలా ఉన్నాయి. సో వాట్ ఆర్ ద కాంట్రిబ్యూషన్స్, ఈ కాంట్రిబ్యూషన్స్ అనేటివి ఎలా ఉన్నాయని కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో చూడొచ్చు మనం ఇక్కడ అగ్రికల్చర్ సెక్టార్ లో తెలంగాణ కాంట్రిబ్యూషన్ అనేది చాలా తగ్గిపోయింది, 15.8% కి వచ్చింది. ఒకప్పుడు 18% ఉండేది, 16% ఉండేది, గ్రాడ్యువల్ గా తగ్గుతూ వస్తుంది మనకి. అండ్ ఇండస్ట్రీస్ వచ్చేస్తే మనకి సో ఏ ఇయర్ కి 2023 and 24 at which prices, కరెంట్ ప్రైజెస్ దగ్గర మాట్లాడుతున్నాం, కరెంట్ ప్రైజెస్ దగ్గర. సో ఇండస్ట్రీస్ అనేది దాదాపు ఎంత 18.5% అనేది కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి, అండ్ సర్వీస్ సెక్టార్ అనేది 65.7%. అంటే తెలంగాణ అనేది ప్యూర్లీ తెలంగాణ గ్రోత్ రేట్ అనేది దేనిపైన, మనకి సర్వీస్ సెక్టార్ గ్రోత్ రేట్ తెలంగాణ దేనిపైన ఆధారపడింది, సర్వీస్ సెక్టార్ పైన ఆధారపడింది అని చెప్పేసి మనకి ఎకనామిక్ సర్వే చెప్పింది. సర్వీస్ సెక్టార్ అండ్ టెక్నాలజీ ఫ్యూల్డ్ ద సో తెలంగాణ గ్రోత్ రేట్ అని చెప్పేసి ఎకనామిక్ సర్వేలో 2 వర్డ్స్ మెయింటైన్ చేశారు. తెలంగాణ ఎకనామిక్ గ్రోత్ రేట్ ఈజ్ ఫ్యూల్డ్ బై టెక్నాలజీ అండ్ సర్వీస్ సెక్టర్ అని చెప్పేసి ఆ లైన్ మెన్షన్ చేయబడింది ఎకనామిక్ సర్వేలో. సో కాబట్టి సో టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ కానీ సర్వీస్ సెక్టార్లో వచ్చిన డెవలప్మెంట్స్ ద్వారా ఎక్కువ మొత్తం మనకి 65.7% ఆఫ్ ద మన గ్రాస్ వాల్యూ అడిషన్ అనేది మనకి దీని నుంచి రావడం జరిగింది. దీనికి సర్వీస్ సెక్టార్ నుంచి. సో ఇక్కడ 15.8, ఇది 18.5. సో రెండు రివర్స్ లో ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టు కూడా మనము 2 రివర్స్ లో ఇండియా మన తెలంగాణది 11.9 అయితే గ్రోత్ రేట్, ఇండియాది ఎంత 9.5. అట్లనే ఇక్కడ కూడా ఒకటి గుర్తుంటే ఇంకోటి గుర్తుంది. అగ్రికల్చర్ 15.8 అనుకుంటే ఇండస్ట్రీస్ దాన్ని అపోజిట్ చేయండి, ఎంత 18.5. ఓకే, సో రివర్స్ సింపుల్ గా 15.8, 18.5. సో అది చేస్తే మీకు ఆటోమేటిక్గా మిగతాది ఆటోమేటిక్గా 100 మైనస్ చేస్తే వస్తుంది కదా. సో కాబట్టి అలా సో 65.7. ఓకే, ఇది తెలంగాణకి సంబంధించి ఇలా ఉంది. ఇండియాకి సంబంధించి చూస్తే ఇండియాలో కొంచెం పర్వాలేదు, ఇండియాలో 17.5% ఉంది. సో ఇక్కడ 27.5% ఉంది. ఓకేనా, సో దీన్ని మీరు రౌండ్ ఫిగర్ చేసుకోండి. ఇలా పర్సెంటేజ్లలో గుర్తుండదు కాబట్టి కొంచెం మారుద్దాం మనం. ఏంటిది, ఇది 17.5 అనుకోండి. సో ఇది ఎంత 27.5 ఎగ్జాక్ట్ గా మనకు గుర్తుండదు. సో 27.5, ఇది ఆల్మోస్ట్ ఎంత 55%, ఎంత 55%. అట్లయితే గుర్తుంటుంది మనకి ఈజీగా. ఓకే, సో ఇక్కడ కూడా మళ్ళీ అంతే 7, 17, 27. ఓకే, 17 తర్వాత మళ్ళీ 7 వచ్చేది ఏంటిది 27 కదా. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ వస్తుంది 7 ఎక్కడ రాదు. సో కాబట్టి 17.5, ఆ తర్వాత నెక్స్ట్ 7 వచ్చేది 27. సో 17, 27 అండ్ మిగిలింది ఎంత మనకి 55%. ఇది ఇండియాలో కాంట్రిబ్యూషన్. మనకి ఇండియాలో కాంట్రిబ్యూషన్ ఎంత 17.5, 27.5, 55. సో మీరు చూస్తే ఇప్పుడు కంపారిటివ్ అనాలిసిస్ లో కనుక మనం క్వశ్చన్ వేసుకుంటే ఇక్కడ కరెంట్ ప్రైసెస్ దగ్గర ఇలా స్టేట్మెంట్స్ రూపంలో క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, సపోజ్ అనుకుందాం. ఇప్పుడు షేర్ ఆఫ్ ద ఇండియాస్ అగ్రికల్చర్ సెక్టార్ ఈస్ మోర్ దెన్ తెలంగాణ షేర్ అని అనుకో, రైట్, అంతే కదా. సో ఇండియా యొక్క షేర్ అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ కంపారిజన్ విత్ వాట్ తెలంగాణ షేర్ తో కంపేర్ చేస్తే సో ఈ షేర్ అనేది ఎక్కువగా ఉంది అనేది స్టేట్మెంట్ నెంబర్ 1. Okay, statement number 2, industrial sector also. So India's industrial sector contribution to the GDP is more with respect to India in comparison with Telangana అన్నప్పుడు, రైట్, అది కదా. సో తెలంగాణలో కూడా ఇండియాలో కూడా ఇండస్ట్రియల్ సెక్టార్ ఎక్కువ ఉంది, తెలంగాణలో తక్కువగా ఉంది 2 సెక్టార్లు. కానీ సర్వీస్ సెక్టార్కి వచ్చేసరికి రివర్స్ అవుతుంది. సర్వీస్ సెక్టార్కి వచ్చి ఏం రివర్స్ అవుతుంది, ఇండియాలో ఇండియా సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ ఇస్ లెస్ ఇన్ కంపారిజన్ విత్ తెలంగాణ అవుతుంది. ఇప్పుడు తెలంగాణ 65.7% ఉంటే మనకి, సో 65 అనుకోండి సపోజ్, మీకు గుర్తులేదు ఎగ్జామినేషన్ లో. సో ఇలా 65, ఇదేంత ఉంది 55. సో అంటే 10% తేడా ఉంది, 1-2% కూడా కాదు, 10% ఆఫ్ ద 10 percentage points తేడా ఉంది మనకి. సో కాబట్టి తెలంగాణ యొక్క సర్వీస్ సెక్టార్ కాంట్రిబ్యూషన్ అనేది మోర్ దేంతో కంపేర్ చేసినప్పుడు, ఇండియాతో కంపేర్ చేసినప్పుడు ఓన్లీ సర్వీస్ సెక్టార్. కానీ అగ్రికల్చర్ సెక్టార్ కానీ ఇండస్ట్రియల్ సెక్టార్ కంపేర్ చేసినప్పుడు ఇండియాయే ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. సో అగ్రికల్చర్ సెక్టార్ కానీ లేదా ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ నువ్వు కంపేర్ చేసినప్పుడు ఇవి ఎక్కువ మొత్తంలో సర్వీస్ సెక్టారే ఎక్కువగా ఉంది తెలంగాణలో. సో ఇలా కంపారేటివ్ అనాలిసిస్ లో నీకు క్వశ్చన్ రావడానికి ఏముంది, ఛాన్స్ అనేది ఉంది. కంపారేటివ్ అనాలిసిస్, ఇలా కంపారేటివ్ అనాలిసిస్ లో నీకు క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అగ్రికల్చర్ సెక్టార్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ సెక్టర్. ఓకేనా, సో కాంట్రిబ్యూషన్ గుర్తుండాలి, ప్లస్ ఇది కూడా గుర్తుండాలి. కాంట్రిబ్యూషన్ ఎట్లా గుర్తుంటుంది, నేను రిపీట్ చేస్తాను. జస్ట్ 15.8 రివర్స్ చేస్తే ఎంత 18.5, ఇక మైనస్ చేస్తే ఇదే మిగిలింది ఇదే కదా 64 పాయింట్ సంథింగ్, ఎంత 65 కదా. సో 65.7. సో ఇదైతే మనకి ఇంత చెప్పాగా 17.5, ఆ తర్వాత 7 వచ్చేది 27.5, ఆ తర్వాత మిగిలింది ఎంత 55.
ఓకేనా. సో కాబట్టి 15.8, 18.5 అండ్ ఇది ఓకే. మళ్ళీ డౌట్ వచ్చింది అనుకో, ఎప్పుడైనా రాసేటప్పుడు ఏం రాస్తాం, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టర్ అంటాం కదా, మన మైండ్లో ఫిక్స్ అయిపోయింది కదా. కాబట్టి మీకు 15 అగ్రికల్చరా, ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అంటే ఫస్ట్ 15 నుంచే స్టార్ట్ అవుతుంది కదా. 15 తర్వాత ఏమొస్తుంది, 18 వస్తుంది. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, 15 అనేది అగ్రికల్చర్కి అని చెప్పేసి. ఓకే, ఇట్లా లాజిక్స్ వర్కౌట్ అవుతాయి ఎగ్జామినేషన్, లేదంటే ఎగిరిపోతాయి. ఓకేనా. మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో ఇచ్చాడు కదా చిన్న చిన్న పాయింట్స్ పట్టుకొని. ఓకే రైట్. ఇక రెండో అనాలిసిస్ చూద్దాం. సో మరి తెలంగాణలో గ్రాడ్యువల్ గా అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా, లేదంటే ఆల్ ఇండియా లెవెల్లో అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని కనుక మనం కంపారిటివ్ అనాలిసిస్ చేసినట్టయితే, సో చూడండి, దట్ ఈస్ ద సెక్టోరల్ కంపోజిషన్ ఆఫ్ ద గ్రాస్ వాల్యూ అట్ ద కరెంట్ ప్రైజెస్ దగ్గర తీసుకుంటున్నాడు తెలంగాణకి సంబంధించి. తెలంగాణ మీరు చూడండి, అగ్రికల్చర్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోతుంది. 18 నుంచి 17కి వచ్చింది. ఇప్పుడు మనం చదివింది ఎంత, 15.8కి వచ్చింది ఈ ఇయర్. అంటే గ్రాడ్యువల్ గా మీరు చూస్తే అగ్రికల్చర్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఏమైంది, తగ్గుతూ ఉంది. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, ఇండస్ట్రియల్ సెక్టర్ తీసుకుంటే ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ కూడా గ్రాడ్యువల్ గా తగ్గుతుంది. చూడండి, 19 పాయింట్ నుంచి 18.8కి, 18 పాయింట్ నుంచి ఇప్పుడు ఎంతకు వచ్చింది, 18.5కి వచ్చింది. అంటే గ్రాడ్యువల్ గా మనకి తెలంగాణ ప్రాంతంలో అగ్రికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ ఏమైతుంది, తగ్గుతూ వస్తుంది. అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది తగ్గుతూ వస్తుంది. అండ్ సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఏమైంది, పెరుగుతూ వస్తుంది. చూడొచ్చు, మనకి 62 పాయింట్ నుంచి 64 నుంచి 65.7కి పెరిగింది. దెన్ గ్రాడ్యువల్లీ ద సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ బీన్ ఇంక్రీజింగ్ కంటిన్యూస్లీ సిన్స్ లాంగ్ టైమ్. ఓకే, సో కాబట్టి చాలా అంటే లాంగ్ టైం అంటే ఇన్ ద సెన్స్ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఇది పెరుగుతూనే ఉంది. సో కాబట్టి 62.2, 64.2 అండ్ 65.7. సో ఇక్కడ తీసుకుంటే మనకి సో అగ్రికల్చర్ వ్యవసాయ రంగంది తగ్గుతూ ఉంది, ఇండస్ట్రీస్ తగ్గుతూ ఉంది, అండ్ సర్వీస్ సెక్టర్ యొక్క సేవల రంగం యొక్క కాంట్రిబ్యూషన్ అనేది ఏమైంది, పెరుగుతూ ఉంది. ఏ స్టేట్మెంట్స్ మే ఆనే కా ఛాన్సెస్ బహుత్ జ్యాదా హై, ఆప్ థోడా కాన్సంట్రేషన్ లాగా కే సునో. ఓకే, స్టేట్మెంట్స్ ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇండియాకి వస్తే విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ఇండియా. సో విత్ రెస్పెక్ట్ టు ద వాట్ ఇండియా ఇక్కడ తీసుకుంటుంది మన ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్స్ ఇక్కడ కరెంట్ ప్రైజెస్. సో ఇది ఎక్కడైతే కరెంట్ ప్రైజెస్ దగ్గర సో మన ఇండియా యొక్క కాంట్రిబ్యూషన్స్ కనుక తీసుకుంటే సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్, బట్ కొంచెం ఫ్లక్చువేషన్ ఉంది. ఇక్కడ కూడా చూడొచ్చు, 18.9 నుంచి ఎక్కడికి వచ్చింది, 18.2, 18 నుంచి ఎక్కడికి వచ్చింది, 17.6కి వచ్చింది. డన్. అంటే గ్రాడ్యువల్ గా సో మన తెలంగాణ ప్రాంతంలో కూడా ఇండియాలో కూడా ఏమైతుంది, అగ్రికల్చర్ తగ్గుతుంది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఏమైంది, అగ్రికల్చర్ తగ్గింది. సో తెలంగాణ ప్రాంతంలో కూడా ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూషన్ తగ్గింది. సో ఇక్కడ ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఇండస్ట్రియల్ కాంట్రిబ్యూషన్ ఆల్మోస్ట్ అలానే ఉంది. చూడండి, 28.9, 27.6 నుంచి ఇలా తగ్గుతూ వచ్చింది. నెక్స్ట్ సర్వీస్ సెక్టర్ ఏదైతే ఉందో ఈ సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది చూడండి మీరు. సో ఇది 52.2 నుంచి 54.2కి వచ్చింది. ఆ తర్వాత 54.59 అంటే దాదాపు 55%కి వచ్చింది మనకి. అంటే సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతూ ఉంది. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రియల్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది తగ్గుతుంది. రెండిట్లో మీరు ఎక్కడ తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా, ఇండియా తీసుకున్నా సేమ్ అదే ఉంది మనకి. సో గ్రాడ్యువల్ గా తీసుకుంటే మనకి సో ఇప్పుడే కాదు, ఇంకా లాస్ట్ మనకు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ డాటా తీసుకున్నా ఇదే కనిపిస్తుంది, ఇదే ట్రెండ్ కనిపిస్తుంది అనమాట మనకి. ట్రెండ్ సేమ్. సో కాబట్టి సో ఇక్కడ కూడా తగ్గడమే జరుగుతుంది, ఇక్కడ కూడా తగ్గుతూనే ఉంది, ఇక్కడ మాత్రం పెరుగుతుంది. సేమ్ ఇండియా అండ్ ద తెలంగాణ బోత్ ఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద సేమ్ టైప్స్ ఆఫ్ ద వాట్ ఎకనామిక్ ప్రోగ్రెస్. అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ తగ్గుతుంది, సర్వీస్ సెక్టర్ యొక్క కాంట్రిబ్యూషన్ అనేది పెరుగుతుంది. నువ్వు ఇండియా తీసుకున్నా, తెలంగాణ తీసుకున్నా సేమ్ థింగ్ అనేది. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, మనకి ఇది ఒక్కటే గుర్తుపెట్టుకుంటే చాలు, లాస్ట్ ఇయర్దే గుర్తుపెట్టుకుంటే చాలు. ఇదే మనం ఇంతకుముందు చెప్పాం కదా, ఇది గుర్తుంటే చాలు. మిగతాదంతా మన కంపారిటివ్ అనాలిసిస్ కోసమే, ఇది గుర్తుంటే చాలు మనకి. 15.8, 18.5, 65.7, ఇది 17.5, 27.5 అండ్ 55. ఓకే, ఇప్పటికే మైండ్ లో గుర్తుండదు అనుకుంటా 17.5, 27.5. అయితే నెక్స్ట్ వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంది అని మనం తీసుకుంటే, అంటే మన యొక్క జీడిపి గ్రోత్ రేట్ అనేది వేరే రాష్ట్రాల జీడిపి వస్తుంది, జిఎస్డిపి. తెలంగాణ యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ అనేది వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉంది అనేది మనకి స్పెసిఫిక్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో చూస్తే ఇక్కడ చూడండి, నేను మీకు మళ్ళీ చూపిస్తాను నేను వేసిన టేబుల్. చూడండి, తమిళనాడు 14.2% ఆఫ్ ద గ్రోత్ రేట్ ఉంది. మనం ఇది ఏ ప్రైసెస్ దగ్గర, కరెంట్ ప్రైసెస్ దగ్గర చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కి. ఓకే, కరెంట్ ప్రైసెస్ దగ్గర. అండ్ నెక్స్ట్ 12.8% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి మనకి ఉత్తరప్రదేశ్ సెకండ్ ప్లేస్ లో ఉంది. నెక్స్ట్ తెలంగాణ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంది. సో థర్డ్ ప్లేస్ 1, 2, 3 థర్డ్ ప్లేస్ లో ఉంది. మన తర్వాత ఎవరున్నారు, రాజస్థాన్ ఉన్నాడు. ఓకే, రాజస్థాన్ ఉన్నాడు. సో కాబట్టి
సో ఈ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే టాప్ 3లో మనం ఉన్నాం కాబట్టి. సో కాన్స్టెంట్ కరెంట్ ప్రైజెస్ దగ్గర తెలంగాణ ర్యాంక్ 3 అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అంటాడు, అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అని అంటుంటాడు. కాబట్టి మీరు కూడా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తమిళనాడు ఫాలోడ్ బై ఏంటిది మనకి ఉత్తరప్రదేశ్, తమిళనాడు ఉత్తరప్రదేశ్ అండ్ ద తెలంగాణ. సో తమిళనాడు ఉత్తరప్రదేశ్ తెలంగాణ గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి మీరు కూడా సో రిమెంబర్ ద వర్డ్ టౌటే అని గుర్తుపెట్టుకోండి. సో తమిళనాడు ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్ అండ్ ఫాలోడ్ బై ద ఏంటిది సో తెలంగాణ. సో టౌటే అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఏదైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. సో గుర్తుపెట్టుకోవడానికి అయితే ఉంది, ఓకే. సో మన తమ్ముడు తెలంగాణ, ఇలా తమ్ముడు తెలంగాణ అని గుర్తుపెట్టుకున్నాను. అక్కడ తమిళనాడు, ఇక్కడ ఉత్తరప్రదేశ్ అండ్ దెన్ ఫాలోడ్ బై ద తెలంగాణ, లేదంటే టౌటే అనే వాడు గుర్తుపెట్టుకో. సో ఇలా మనకి గుర్తుంటాయి. సో ఈ టాప్ 3లో మనది ఉంది. మీకు కంపారిజన్ చూపిస్తాను నెక్స్ట్ మీకు ఫస్ట్ అయితే ఎకనామిక్ సర్వేలు ఇచ్చింది చూపించాలి కదా, లేకుంటే నువ్వు ఫీల్ అవుతావు మళ్ళీ నేను తప్పు చెప్పిన అనుకుంటావు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు నమ్మవు కదా, నీ అంతటి నువ్వు ఏదైనా బుక్ చదువుకుంటా నాకు మొత్తం వస్తాను ఫీల్డ్లో ఉంటావు, నువ్వు ఫ్యాకల్టీ నీడ నమ్ముతావు, అస్సలు నమ్మవు. ఓకే, కాన్స్టెంట్ ప్రైజెస్. సో కాన్స్టెంట్ ప్రైజెస్ లో తీసుకుందాం మనం. ఫస్ట్ ఇక ఒడిస్సా ఉంది, మనం 7th ప్లేస్కి వెళ్ళిపోయాం. 8.2లో తమిళనాడులో ఉంది, అండ్ నెక్స్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంది, అండ్ హర్యానా, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్. మనం ఇక్కడికి వచ్చేస్తే మనకి దాదాపు 7.4 తోటి 7th ర్యాంక్లోకి వెళ్ళాం, ఓకేనా. సో కాబట్టి సో అలా అది మనకి చాలా వెనక్కి వెళ్ళడం అనేది జరిగింది 7th ప్లేస్లో. ఇది కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర తీసుకుంటే చాలా దూరంలో ఉన్నాం మనం కాన్స్టెంట్ ప్రైజెస్ లో టాప్ లో ఎవరు ఓటీటీ ప్లాట్ఫామ్ OTU. సో దట్ ఈస్ ఒరిస్సా అండ్ తమిళనాడు, సో దట్ ఈస్ OTT అని గుర్తుపెట్టుకోండి. ఒరిస్సా అండ్ తమిళనాడు అనే టాప్ లో ఉన్నాయి మనకి. ఒరిస్సా తమిళనాడు ఫాలోడ్ బై ద వన్ సో ఉత్తరప్రదేశ్, ఓకేనా. సో ఉత్తరప్రదేశ్ అనేది ఉంది మనకి. సో అది ఒరిస్సా తమిళనాడు గుర్తుంటే ఆటోమేటిక్గా 2 గుర్తుంటే ఇంకోటి వచ్చేస్తాయి కదా. తెలంగాణ అనేది 7.4 తోటి 7th ప్లేస్లో ఉంది. ఏ ప్రైజెస్ దగ్గర? కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర. సో ర్యాంక్స్ కనుక తీసుకుంటే మనకి ఓకే, ఇవి అంటే గ్రోత్ రేట్స్ కంపారిజన్. సో గ్రోత్ రేట్స్ తోటి కంపారిజన్ చేసినప్పుడు అదంతా ఒరిజినల్ది. ఇప్పుడు చూడండి గ్రోత్ రేట్ తమిళనాడు ఫస్ట్ ఉంది అండ్ ఫాలోడ్ బై ద ఉత్తరప్రదేశ్, దెన్ తెలంగాణ 11 పాయింట్ తోటి ఎక్కడ ఉంది మనకి. సో కరెంట్ ప్రైజెస్ దగ్గర ఏ ప్రైజెస్ దగ్గర? కరెంట్ ప్రైజెస్ దగ్గర ఏ ప్లేస్లో ఉన్నాం మనం? 3rd ప్లేస్లో ఉన్నాం. ఆల్ ఇండియా లెవెల్లో కరెంట్ ప్రైజెస్ దగ్గర ఎక్కడ ఉన్నాం మనం? 3rd ప్లేస్లో ఉన్నాము అండ్ ఫాలోడ్ బై ద వాట్ రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే మనకి OTT అనుకున్నాం కదా. సో ఒడిస్సా అండ్ దెన్ ఫాలోడ్ బై ఉత్తరప్రదేశ్, అండ్ ఇక్కడ తెలంగాణ ఏ ప్లేస్లో ఉంది మనకి? 7th ప్లేస్లో ఉంది 7.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి, ఓకేనా. సో 7.4% ఆఫ్ ద గ్రోత్ రేట్ తోటి ఉన్నాం తెలంగాణ అనేది. సో కాన్స్టెంట్ ప్రైజెస్ దగ్గర ర్యాంక్ అనేది సో 7th ప్లేస్లో ఉంటే, కరెంట్ ప్రైజెస్ దగ్గర ఆల్ ఇండియా లెవెల్లో విత్ రెస్పెక్ట్ టు వాట్ ఎకనామిక్ గ్రోత్ రేట్. సో ఎకనామిక్ గ్రోత్ రేట్ ర్యాంక్లో తీసుకుంటే సో తెలంగాణ అనేది మనకి ఎక్కడ ఉంది? 3rd ప్లేస్లో ఉన్నట్టు మనకి ఎకనామిక్ సర్వే అనేది సో చెప్తుంది. రైట్, నెక్స్ట్ మనకి అన్ని జిల్లాలది కంపేర్ చేస్తేనే కదా, అన్ని జిల్లాల నుంచి వచ్చిన GSDPని కంపేర్ చేస్తేనే కదా మనకు వచ్చేది. టోటల్గా మన తెలంగాణ యొక్క ఏమన్నా మనకి 14.6 lakh crores కదా మన యొక్క టోటల్ యొక్క GSDP. తెలంగాణ యొక్క టోటల్ GSDP ఏంటిది? సో 14 lakh crores. మరి GSDP అంతా ఎక్కడికి వెళ్ళి రావాలి? 33 జిల్లాలు యాడ్ చేస్తేనే కదా, టోటల్గా 33 జిల్లాలు యాడ్ చేస్తేనే కదా మనకి వచ్చేది. సో అందువల్ల ఏమంటున్నాం? గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఒక్కొక్క డిస్ట్రిక్ట్ నుంచి ఎంత ప్రొడ్యూస్ అయింది. అలా 33 జిల్లాల యొక్క మనకి GDPని గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ని కలిస్తేనే మన రాష్ట్రం యొక్క ఏమొస్తుంది మనకి? GSDP కదా వచ్చేది. మొత్తం 33 జిల్లాలలో ఎన్ని వస్తువులు ప్రొడక్షన్ జరిగింది కలిపితేనే కదా వచ్చేది GSDP. ఓకే, సో అలా 33 జిల్లాల యొక్క GDP ఇక్కడ ఇవ్వడం జరిగింది. గ్రాస్ డిస్ట్రిక్ట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మనకి హైయెస్ట్ కనుక తీసుకుంటే మీకు గ్రీన్ కలర్ రంగులో కనిపిస్తున్నాయి. ఇక్కడ అన్ని కూడా ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడనే కాన్సన్ట్రేట్ అయినాయి కాబట్టి మీకు ఎక్కువ మొత్తంలో వస్తువుల ఉత్పత్తి అనేది ఇక్కడనే జరుగుతుంది. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల అంటే రంగారెడ్డి, అటు బెడ్చల్, మల్కాజ్గిరి అండ్ సంగారెడ్డి. సో ఈ ప్రాంతంలోనే మనం తీసుకుంటే ఈ బెల్ట్ చూడండి ఒకసారి. ఈ బెల్ట్ లోనే మీరు చూడండి మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో ఇండస్ట్రీస్ అనేది కాన్సన్ట్రేట్ అయిన బెల్ట్ ఇది ఈ బెల్ట్. సో కాబట్టి ఈ బెల్ట్ లో నుంచి ఎక్కువ మొత్తంలో గూడ్స్ అండ్ సర్వీసెస్ కానీ IT కంపెనీస్ కానీ అన్ని ఇక్కడనే ఉన్నాయి. సో అందువల్ల డిఫరెంట్ గా ఈ 4 జిల్లాల నుంచే ఎక్కువ మొత్తంలో కాంట్రిబ్యూషన్ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో అన్ని అక్కడే కాన్సన్ట్రేట్ అయి ఉన్నాయి కాబట్టి ఎక్కువ మొత్తంలో ఇక్కడనే ప్రొడ్యూస్ అవడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఆల్రెడీ మనం తీసుకుంటే ఇక్కడ రంగారెడ్డి సో మనకి 2,83,000 కోట్ల సో ఆదాయం ప్రొడ్యూస్ చేస్తుంది తెలంగాణ GSDPకి. దెన్ ఫాలోడ్ బై ద హైదరాబాద్ 2,28,623 కోట్లు. అండ్ బెల్చల్, మల్కాజ్గిరి తీసుకుంటే మనకి ఏమంటాం మనం 88,867 కోట్లు. 88,867 కోట్లు. నెక్స్ట్ సంగారెడ్డి తీసుకుంటే 60,000 కోట్లు. ఆ తర్వాత 50,000 కోట్లతోటి మనకి నల్గొండ అండ్ ఖమ్మం వచ్చేసి 40,000 కోట్లతోటి ఇవి టాప్ లో ఉన్నాయి మనకి. సో ఇవి
ఓకే, సో రంగారెడ్డి అండ్ నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ అండ్ నెక్స్ట్ మేడ్చల్ మల్కాజ్గిరి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏముంది మనకి సంగారెడ్డి ఉంది మనకి టాప్ లో. ఈ 4 అనేవి టాప్ లో. ఫస్ట్ 3 అయితే ఇవి రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్ అని తొందరపడి పెట్టకండి. సో కాబట్టి సో మనకి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే అందరు వింటుంటారు కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, రెహమాన్. సో రంగారెడ్డి, హైదరాబాద్ అండ్ నెక్స్ట్ ఎంఏ అంటే మెడ్చల్ మల్కాజ్గిరి, రెహమాన్. సో ఇలా మనకి ఎగ్జామినేషన్ అని గుర్తు రానప్పుడు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఎట్లా ఈ 3 జిల్లాలే ఉంటాయి అందరికీ తెలుసు. నీకు గుర్తు కన్ఫ్యూజ్ అవుతావు కదా, ఇది ముందా సో రెహమాన్ అని గుర్తు పెట్టుకో. సో దట్ ఈస్ రంగారెడ్డి ఫాలోడ్ బై హైదరాబాద్ అండ్ దెన్ మల్కాజ్గిరి. సో కాబట్టి రెహమాన్ అని గుర్తు పెట్టుకో. సో రంగారెడ్డి అండ్ నెక్స్ట్ ఏంటిది హైదరాబాద్. ఓకేనా, రైట్. లీస్ట్ కనుక తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇక్కడ ములుగు అనేది ఎందుకు లీస్ట్ ఉంటుంది ములుగు? ఇక్కడ ఉన్నదే మనకి 2,94,000 పాపులేషన్. ఈ 2,94,000 పాపులేషన్ దాంట్లో మనకి మీ అందరికి తెలుసు 72% ఆఫ్ ద ఏరియా ఇస్ అబౌట్ ఫారెస్ట్ ఏరియా. 72% ఏరియా ఫారెస్ట్ ఏరియా. అక్కడ వస్తువుల ప్రొడక్షన్కి అవకాశం లేదు. ఆబ్వియస్గా నువ్వు ఏం చేసినా అది అక్కడనే ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏంటి మనకి కొమరంభీం, ఆసిఫాబాద్, అక్కడ కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియానే. సో కాబట్టి 2 హైయెస్ట్ ఫారెస్ట్ ఏరియా ఉన్నాయి. పెద్ద వస్తువుల ప్రొడక్షన్కి అవకాశం లేదు. జనాభా కూడా తక్కువ, అన్ని కూడా 5 లక్షల కన్నా తక్కువనే ఉంటాయి. ఇవన్నీ కూడా చూడండి, నారాయణపేట కానీ రాజన్న సిరిసిల్ల అన్ని 5 లక్షల కన్నా జనాభా తక్కువ, వస్తువుల ఉత్పత్తి తక్కువ, ఫారెస్ట్ ఏరియా ఎక్కువ. రాజన్న సిరిసిల్లలో లేదనుకోండి ఫారెస్ట్ ఏరియా, బట్ ఈ 2 జిల్లాలు. సో కాబట్టి ఇక్కడ మనకి సో లీస్ట్ వచ్చేసి ఏంటిది ములుగు అండ్ నెక్స్ట్ ఏంటిది సో ఇది మన ఆసిఫాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నెక్స్ట్ ఏంటి రాజన్న సిరిసిల్ల అండ్ నెక్స్ట్ ఏంటిది నారాయణపేట. లీస్ట్ కాంట్రిబ్యూషన్, తెలంగాణకి లీస్ట్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఇవి. లీస్ట్ కాంట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏంటిదంటే ఇవి ములుగు కానీ కొమరంభీం కానీ సో ఇవన్నమాట. ఓకే, గుర్తుంటుంది కదా రాజన్న బీమా. సో రాజన్న బీమా అన్నిటికన్నా సో ఎట్లయినా గుర్తుంటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోలేకుంటే సో రాజన్న బీమా అంటే ఇక్కడ కొమరంభీం. సో రాజన్న బీమా స్కీమ్, బీమా అంటే ఇది అనుకుందాం, ఒక స్కీమ్ అనుకుందాం. ఆ స్కీమ్ పేరు రాజన్న అని పెట్టినాం. రాజన్న బీమా స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ములుగు. స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ములుగు. ఓకే, సో ఇంప్లిమెంటింగ్ ఇన్ ద వాట్ ములుగు. సో అట్లయినా గుర్తుపెట్టుకుంటే రాజన్న బీమా స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటింగ్ ద ములుగు అంటే రాజన్న తర్వాత ఇది కొమరంభీం, తర్వాత ఏంటిది ములుగు. ఓకేనా, సో ఎట్లయినా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో లేదంటే SBM అని గుర్తుపెట్టుకున్నా సరిపోద్ది, రాజన్న అండ్ కొమరంభీం అండ్ ద ములుగు. స్వచ్ఛ భారత్ మిషన్ లాగా ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్కి ఏం రాస్తాం, SBM రాస్తావా లేదా? అట్లా ఇక్కడ కూడా స్వచ్ఛ భారత్ మిషన్ లాగా సిరిసిల్ల, కొమరంభీం అండ్ నెక్స్ట్ ఏంటి ములుగు. అట్లా స్వచ్ఛ భారత్ మిషన్ లాగా ఇక్కడ కూడా నీకు గుర్తుపెట్టుకోవడానికి ఏముంది, అవకాశం ఉంది. సో ఇక్కడ మనం అనుకున్నది ఇదే రంగారెడ్డి. ఓకేనా, రెహమాన్ అనుకున్నాం కదా. సో రంగారెడ్డి, సో హైదరాబాద్ అండ్ మెడ్చల్ అండ్ ద సంగారెడ్డి టాప్ 4 అన్నమాట ఇది. సో ఇవి టాప్ 4లో ఉన్నాయి మనకి. సో రంగారెడ్డి, హైదరాబాద్, మెడ్చల్. లీస్ట్ వచ్చేస్తే మనకి ములుగు. సో కింది నుంచి పోతే ములుగు, ఆ తర్వాత కొమరంభీం, ఆ తర్వాత రాజన్న సిరిసిల్ల, అంతే ఏంటిది నారాయణపేట. సో కాబట్టి సో ఎట్లయినా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం, లేదంటే సో ఇక్కడ ఉన్నది ముక్కు రాజన్న అని గుర్తుపెట్టుకుంటావా. సో నీ ఇష్టం, ఏదైనా గుర్తుపెట్టుకో. చాలా కోడ్లు ఉన్నాయి, ఇక మనం అట్లా మీ ఇష్టం, మీకు ఏదనిపిస్తుంది. సో ముక్కు రాజన్న, సో దట్ ఈస్ అ ములుగు ఫాలోడ్ బై కొమరంభీం, దెన్ రాజన్న సిరిసిల్ల. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ పర్ క్యాపిటా ఇన్కమ్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనం అనుకున్నాం 3,47,000 అనుకున్నాం కదా. సో 3,47,299 రూపాయలు అనేది మనకు పర్ క్యాపిటా ఇన్కమ్ ఉందని చెప్తున్నాం మనం, అవునా? సో కాబట్టి పర్ క్యాపిటా ఇన్కమ్. సో పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే మన టోటల్గా GSDP ఎంత వచ్చింది, దానికి డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత మిగిలిన దాన్ని మనం డివైడెడ్ బై పాపులేషన్ చేస్తాం. సో పర్ క్యాపిటా ఇన్కమ్ తీసుకుంటే ఏ ప్రైజెస్ దగ్గర, కరెంట్ ప్రైజెస్ దగ్గర ఇది మరీ దారుణంగా ఉంది. సో 3,47,299 రూపాయలు మనం అనుకుంటే మన కరెంట్ ప్రైజెస్ దగ్గర తెలంగాణ యొక్క స్టేట్ ఎవరేజ్ అనేది అసలు 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి స్టేట్ ఎవరేజ్ కన్నా. 2 డిస్ట్రిక్ట్స్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. చూడండి, స్టేట్ ఎవరేజ్ ఇంత ఉంటే యావరేజ్ సో రంగారెడ్డి, హైదరాబాద్ మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. మిగతా డిస్ట్రిక్ట్స్ ఏ డిస్ట్రిక్ట్ కూడా యావరేజ్ అంత లేదు, తగ్గిపోయినాయి మనకి. సో కాబట్టి ఇక్కడ తీసుకుంటే రంగారెడ్డి సో 9,46,862 ఒక్కొక్క పర్సన్కి. ఎందుకంటే రంగారెడ్డి నుంచి ఎంత ప్రొడ్యూస్ అవుతుంది, 2,83,000. 2,83,000 రంగారెడ్డి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. డివైడెడ్ బై అప్రాక్సిమేట్లీ ఎంత పాపులేషన్ ఉంటుంది, 24.5 లక్షల పాపులేషన్ ఉంటుంది రంగారెడ్డిలో.
సో 2,83,000 కోట్లు డివైడెడ్ బై 25 లక్షల పాపులేషన్ కనుక వేస్తే మనకి ఎంత వచ్చింది? 9,46,000. 9,46,000 బై ఫాలోడ్ బై 5 లక్షల దగ్గర ఇది హైదరాబాద్ అనేది 5 లక్షలు, 4,94,000 కదా. సో కాబట్టి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది 9.5 ఉంది. సో ఇది అప్రాక్సిమేట్లీ 5 ఉంది, 9.55. ఆ రెండు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి మనకి. ఓకే, ఇక మిగతా సంగారెడ్డి ఇవన్నీ కూడా 3 లక్షలు ఇక తగ్గిపోయినాయి. గ్రాడ్యువల్గా ఏమైతుంది ఇవన్నీ కూడా తగ్గుతూ వచ్చింది. ఇక లీస్ట్ వచ్చేస్తే మనకి వికారాబాద్ 1 లక్ష. సో ఇది అనమాట క్లియర్గా. ఆ తర్వాత ఏమన్నా భీమ్ ఉంది, వికారాబాద్ భీమ్ ఉంది. అంటే నెక్స్ట్ ఏంటిది? ఇది నెక్స్ట్ ఇక్కడ కూడా ఏంటిది మనకి జగత్ అంటే ప్రపంచమే కదా, అందరికి ఏం చేయాలి? బీమా స్కీమ్ జగత్ బీమా వికాస్ అంటే డెవలప్మెంట్ కదా. సో అందరికి బీమా స్కీమ్ ఇంప్లిమెంట్ చేయాలని అనుకుంటుంది ఎవరు? ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ద ఇండియా. భారతదేశంలో ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలని టార్గెట్ పెట్టుకుంది. ఇప్పటికీ 2047 నాటికి. ఇది నిజంగానే ఊరికే చెప్పట్లేదు నేను. సో అట్లనే ఇక్కడ కూడా జగత్ బీమా వికాస్ అంటే ప్రపంచం మొత్తం ఇన్సూరెన్స్ తో డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఏ ఆరోగ్యం వచ్చినా ఏమొచ్చినా అందరం బాగుపడాలి కదా. అందుకని ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా హాస్పిటల్లో జాయిన్ అయినా. సో అందువల్ల ఇక్కడ ఏంటంటే జగత్ బీమా వికాస్ అని పెట్టినాం. అంటే గ్రాడ్యువల్ డిక్రీజింగ్ ఆర్డర్. జగిత్యాల తర్వాత ఇంకా తక్కువ ఎక్కడ? కొమరం భీం. ఇంకా తక్కువ ఎక్కడ? వికారాబాద్. సో కాబట్టి జగత్ వికాస్ బీమా ఈజ్ హ్యావింగ్ జగత్ వికాస్ బీమా. వాళ్ళకి ఎందుకు బీమా ఇస్తున్నాము? వీళ్ళందరికీ ఎందుకు బీమా కల్పిస్తున్నాం అంటే వాళ్ళకి పైసలు లేవు, అంటే లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది కాబట్టి. ఏంటిది? లో పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళకి మనం బీమా కల్పించాలనుకుంటున్నాం. సో జగత్ బీమా వికాస్ వీఆర్ ప్రొవైడింగ్ బికాస్ ఆఫ్ లో పర్ క్యాపిటా ఇన్కమ్. అట్లా గుర్తుపెట్టుకోండి, సెంటెన్స్ రాసుకోండి. జగత్ బీమా వికాస్ వీఆర్ ప్రొవైడింగ్ డ్యూ టు లో పర్ క్యాపిటా ఇన్కమ్. అంటే ఆ కోడ్ దేనికి సంబంధించింది? లో పర్ క్యాపిటా ఇన్కమ్ కి సంబంధించిందని. జగత్ బీమా వికాస్ ప్రొవైడింగ్ ఫర్ ద లో పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇంకోటి ఇక్కడ చూడండి, RHS మీకు మళ్ళీ గుర్తొస్తుంది. ఇక్కడ మెడ్చల్ సంగారెడ్డి ఎగిరిపోయింది. కానీ నువ్వు ఇంతకుముందు GDP తీసుకున్నప్పుడు రెహమాన్ అనుకున్నామా లేదా? సో అది దేనిలో? ప్రొడక్షన్ లో తీసుకుంటే రంగారెడ్డి ఫాలోడ్ బై హైదరాబాద్, మెడ్చల్ మల్కాజ్గిరి అని. కానీ ఇక్కడ మెడ్చల్ మల్కాజ్గిరి 4th వెళ్ళి రివర్స్ అయిన 2 స్టాప్ అయినాయి. సంగారెడ్డి 3rd వచ్చింది. కానీ GDPలో సంగారెడ్డి అనేది 4th ప్లేస్ లో ఉంటే మెడ్చల్ 3rd ప్లేస్ లో ఉంటుంది. కానీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసరికి 2 ఏమైనా రివర్స్ అయినాయి. సో అందువల్ల ఇక్కడ నీకు డౌట్ వస్తుంది. అందువల్ల ఇక్కడ గుర్తుపెట్టుకో, RHS is having high per capita income. Okay, ఇక్కడ నేను రాస్తాను ఒక నిమిషం. సో RHS having high per capita income. RHS ఏదైతే ఉందో, సో ఈ RHS కి ఏముంది? హై పర్ క్యాపిటా ఇన్కమ్ ఉంది. సో RHS ఈజ్ హావింగ్ హై పర్ క్యాపిటా ఇన్కమ్. ఓకే, సో ఇది ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సంగారెడ్డి హై పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ హై పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నటువంటి జిల్లాలు. నెక్స్ట్ ఏమనుకున్నాం? జగత్ బీమా వికాస్. అందరికీ మనకి బీమా ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం కదా. బీమా ద్వారా ఏంటిది? డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నాం. సో అందుకని చెప్పేసి సో బీమా ఫస్ట్ వస్తుంది. బీమా ద్వారా డెవలప్మెంట్ కాబట్టి బీమా వికాస్. సో జగత్ బీమా వికాస్ due to low per capita income. So we are providing. Otherwise, Telangana government is providing. Whatever it means, Telangana government also. Telangana government providing Jagat Bima Vikas. Telangana government is providing Jagat Bima Vikas due to low per capita. సో అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది ఇక్కడ సో RHS ఈజ్ హ్యావింగ్ హై పర్ క్యాపిటా ఇన్కమ్. సో దట్ ఈస్ హైదరాబాద్, సో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి. జగిత్యాల్ బీమా వికాస్. డిక్రీజింగ్ ఆర్డర్ ఇది. జగిత్యాల్, దాని తర్వాత తక్కువ కొమరం భీం, ఇంకా తక్కువ అయితే వికాస్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి GDP తీసుకుంటే, మనకి GDP తీసుకున్నాం అనుకో. సో GDP తీసుకుంటే దీంట్లో మనం ఏం చెప్పాం? రెహమాన్. సో రెహమాన్ అని చెప్పాం కదా GDPకి. సో రంగారెడ్డి, హైదరాబాద్, మళ్ళీ మల్కాజ్గిరి. ఓకే, రెహమాన్. లీస్ట్ వచ్చేసి ఏం చెప్పాం మనం? సో ముక్కు రాజన్న అన్నామా లేదా? సో ముక్కు రాజన్న అన్నాం, అవునా? సో GDPలో లిస్ట్ వచ్చి మూలుగు, అండ్ దెన్ ఏంటిది? కొమరం భీం, ఆ తర్వాత ఏంటి? రాజన్న సిరిసిల్ల. సో ఇది దేనికి సంబంధించి? GDP లిస్ట్కి సంబంధించి ముక్కు రాజన్న. ఓకే, ముక్కు రాజన్న GDP. సో అలా గుర్తుపెట్టుకోండి. మీరు మొత్తం అలా సెంటెన్స్లో దేనికనే అట్లా కోడ్ బట్టి పట్టకండి. ఆ కోడ్ దేనికనేది మళ్ళీ ఎగిరిపోతుంది. సో ముక్కు రాజన్న డైరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఇది కూడా కలిపేయాలి. దాంట్లో ముక్కు రాజన్న GDP అని రాసుకోవాలి. ముక్కు రాజన్న GDP అని అంటే దాని అర్థం ఏంటిది? మూలుగు, కొమరం భీం, రాజన్న. సో ఇవి లీస్ట్ GDPని కలిగి ఉన్నటువంటివి.
ఓకేనా. సో జీడిడిపి అనేది సో మనకి సో ఇక్కడ కూడా ఏంటిది మనకి రెహమాన్ జీడిడిపి ఏఆర్ రెహమాన్ టైప్లో ఇక్కడ కూడా ఏంటిది రెహమాన్ జీడిడిపి. సో రెహమాన్ సో అది కోడ్ గుర్తుండాలి కదా దేనికి అనేది, అందువల్ల ఇది గుర్తుపెట్టుకోవాలి రెహమాన్ జీడిడిపి అండ్ ముక్కురాజానా జీడిడిపి. అండ్ ఇవి రెండేంటి పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఎందుకంటే ఇక్కడ సెంటెన్స్ లో ఉంది కదా తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద జగత్ బీమా వికాస్ డ్యూ టు ద లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అండ్ ఆర్హెచ్ఎస్ ఈస్ హావింగ్ ద హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకేనా, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే ఖచ్చితంగా ఆర్హెచ్ఎస్ అనేది దేనికంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనుకోవాలి, రెహమాన్ అనేది దేనికి సో జీడిడిపికి, అందుకని ఇక్కడ గుర్తుపెట్టుకొని రెహమాన్ జీడిడిపి, ముక్కురాజ్ అన్న జీడిడిపి. అండ్ జగత్ బీమా వికాస్ ఫర్ లో పర్ క్యాపిటల్, ఎందుకంటే బీమా ఎవరికి ప్రొవైడ్ చేయాలా లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ ఇస్తుంది, దట్ ఈస్ ద మీనింగ్. ఓకే, బీమా అంటే ఇన్సూరెన్సే కదా. ఓకేనా, సో ఇది ఇలా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి, ఎగ్జామ్ పర్పస్లో ఖచ్చితంగా మనకి ఛాన్సెస్ అనేటివి ఉంటాయి. ఓకే రైట్, ఎగ్జామ్లో క్వశ్చన్ అయితే ఖచ్చితంగా వస్తుంది, వచ్చినప్పుడు రైట్. ఓకేనా, సో రంగారెడ్డి ఫాలోడ్ బై ద హైదరాబాద్ అండ్ దెన్ ఏంటి సంగారెడ్డి అండ్ నెక్స్ట్ ఏంటి మేడ్చల్ మల్కాజ్గిరి. ఓకే, నెక్స్ట్ లీస్ట్ వచ్చేస్తే ఏముంది మనకి కింద నుంచి తీసుకుంటూ పోతే సో జగిత్యాల నుంచి కొమరంభీం నుంచి ఏంటిది వికారాబాద్ చాలా లీస్ట్ కలిగింది, 1,80,000 మాత్రమే కలిగి ఉంది. కింద నుంచి తగ్గుకుంటూ పోతుంది, మళ్ళీ కిందికి వచ్చారు ఇటు చూడండి ఇంకా తగ్గింది, ఇది ఇంకా తగ్గింది. సో కాబట్టి లీస్ట్ లో టాప్ ఏది సో వికారాబాద్ ఫాలోడ్ బై ఏంటిది సో కొమరంభీం అండ్ నెక్స్ట్ ఏంటిది వికాస్. అందుకోసం ఏమన్నా తెలంగాణ గవర్నమెంట్ ఈజ్ ప్రొవైడింగ్ ద జగత్ బీమా వికాస్. ఓకే, సో ఇక్కడ ఏంటిది మనకి సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఏంటిది ఆర్హెచ్ఎస్ ఈజ్ హావింగ్ ద హై పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. సో వికారాబాద్, కొమరంభీం, జగిత్యాల, సో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి. ఓకేనా, జీడిడిపి వచ్చినప్పుడు ఇది ఒకటి చేంజ్ అవుతుంది, మేడ్చల్ పైకి వచ్చి సంగారెడ్డి కిందికి వస్తుంది మళ్ళీ. ఓకేనా, సో అందుకని ఆ రెండు కన్ఫ్యూజన్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎగ్జామినేషన్లో ఎక్కువగా. సో కాబట్టి దయచేసి దాని మీద మీరు కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో రంగారెడ్డి, హైదరాబాద్, సంగారెడ్డి, మేడ్చల్, సో వీటిపైన కొంచెం కాన్సన్ట్రేషన్ అనేది చేయండి. క్లియర్ కదా. సో ఇది మనకి సో జస్ట్ ఏంటిది మనకు మ్యాక్రో ఎకనామిక్ ఇండికేటర్ మినిమం బేసిక్స్ అనమాట, మినిమం బేసిక్స్ ఏది ఎక్కడ ఉన్నాయి. నెక్స్ట్ సెక్టోరల్ కాంట్రిబ్యూషన్, అగ్రికల్చర్లో మళ్ళీ ఫిషరీ సెక్టర్ ఎంత, లైఫ్ సెక్టర్ ఎంత, వాటి గ్రోత్ రేట్ ఎంత, వీటి గ్రోత్ రేట్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి వాటి అన్నింటి కోసం మనం కోర్సు లాంచ్ చేస్తున్నాము. అండ్ మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం పాలపిట్ ఆన్లైన్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే సో యాప్ అనేది మనకి ఇంకా ఆగస్ట్ 15 లోపల యాప్లో కోర్స్ లాంచ్ చేస్తాం. ఇప్పటివరకు ఇంకా యాప్లో ఏం కోర్స్ లాంచ్ చేయలేదు. ఆగస్ట్ 15 లోపు టెస్ట్ సిరీస్తో పాటు అండ్ నెక్స్ట్ ఎకనామిక్ కోర్స్ అనేటివి కూడా లాంచ్ చేయడం జరుగుతుంది. మిగతా కోర్సెస్ కూడా ఏమైనా అవైలబిలిటీ ఉంటే నేను లాంచ్ చేస్తాను. బట్ మై పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఓన్ కోర్స్ అయితే సో ఎకానమీ గ్రూప్ 2 అనేది ఫుల్ అప్డేటెడ్ వర్షన్, ఇండియన్ ఎకనామిక్ సర్వే 2023-24 అండ్ తెలంగాణ ఎకనామిక్ సర్వే 24-25 అది 23-24 విత్ ఫుల్లీ అప్డేటెడ్. నా పాత వీడియోస్ ఆల్రెడీ మీరు చూసుంటారు జీనియస్ ఆన్లైన్లో. సో అందులో ఆ వీడియోస్ పాత వీడియోస్ ఏవైనా ఉన్నా కానీ వాటికి కూడా అప్డేటెడ్ వర్షన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది పాలపిట్ట ఆన్లైన్లో. ఓకేనా, సో ఎవరైనా అంటే పాతగా జీనియస్ ఆన్లైన్లో కూడా నా కోర్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీకు నేను వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మళ్ళీ కొత్తది వినాల్సిందే, ఎందుకంటే అది పాతది అవుట్డేటెడ్ అయిపోయింది. నేను 2 years నుంచి దాన్ని అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఇక 2 years నుంచి మళ్ళీ 3rd year కూడా అప్డేట్ చేయాలంటే అది చాలా కష్టమైన పని. కొంతమంది లాస్ట్ 1 year సబ్స్క్రిప్షన్ అయిపోయిందని అంటున్నారు, కొంతమంది 2 years అయిపోయింది. ఎగ్జామ్ పోస్ట్పోండ్ అవుతుంది, దానికి నేనేం చేయాలమ్మా, నేను ఏం చేయలేను. ఆల్రెడీ 2 ఎకనామిక్ సర్వేలు పెట్టినా నేను, ఇంకా 3వ ఎకనామిక్ సర్వే కూడా నేను మళ్ళీ పెట్టాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని. మీకు ఏమైనా కావాలనుకుంటే సో పాలపిట్ట ఆన్లైన్ అకాడమీలోనే మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్.